గద్దర్ గారి గురించి చెబుతారా? గద్దర్ అన్న తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి అయ్యేది కానీ ఆయన కొన్ని తప్పిదాలు చేయటం జరిగింది. ఎందుకన్నా? ఎందుకంటే గద్దర్ అన్న అనే వ్యక్తిగా 30 ఇయర్స్ ముందే ఆయన ప్రయత్నం గట్టిగా చేసింటే ఈరోజు ఎప్పుడో తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది. కాకపోతే గద్దర్ అన్న ఎక్కడో సబ్జెక్టు పట్టుకోలేదు కాబట్టి ఈరోజు ఇంత లేట్ అయింది తెలంగాణ రాష్ట్రం. గద్దర్ అన్న అంటే తెలంగాణ ప్రజలకు కావచ్చు, ఏపీ ప్రజలకు కావచ్చు ఒక అభిమానించే గొప్ప నాయకుడు. కానీ గద్దర్ గారు రాజ్యాంగం అనే ఒక కన్నతల్లి లాంటి అంబేద్కర్ గారి గురించి తెలుసుకోలేక ఆయన జీవితం పోయింది కాబట్టి ఆయన రాజ్యాంగమే ఒకవేళ తెలుసుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు. ఎందుకంటే గద్దర్ అనేటువంటి కోట్ల మంది అభిమానించేటోళ్ళు కాబట్టి ఆయన కన్నతల్లి రాజ్యాంగానికి దూరం అయ్యి గన్ను పట్టుకొని తప్పిదాలు చేశారు కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రజలు 4 కోట్ల ప్రజలు కూడా నష్టపోతారు. ఎందుకంటే గద్దర్ అనే వ్యక్తి తెలంగాణ 4 కోట్ల ప్రజలకు తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయన అందరు కుల మతాలకు అభిమానించే వ్యక్తి కాబట్టి గద్దర్ అనే వ్యక్తి రాజ్యాంగం తెలుసుకోకుండా మరణించాడు. సో అదొక్కటి తెలంగాణ ప్రజలకు ఒక బాధాకరం. ఎందుకంటే ఆయన రాజ్యాంగం తెలుసుకుంటే ఈరోజు కోట్ల మందికి ఇన్ని సమస్యలు ఉండేవి కాదు. ఎవరు గద్దర్ పైన దాడి జరిగినప్పుడు కాంశీరామ్ గారు వచ్చారు గద్దర్ను చూడడానికి. అప్పుడు గద్దర్ గారు ఒకవేళ కాంశీరామ్ కలిసిపోయితే ఈరోజు భారతదేశానికి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి 2 స్థాయిలో ఎదిగే వ్యక్తులు. కాకపోతే ఇక్కడ ఎక్కడో మనం తప్పిదాలు చేసినాం. గద్దర్ అనే వ్యక్తి రాజ్యాంగాన్ని తెలుసుకోలేక మోసపోయినాం. ఎందుకంటే అక్కడ బలి తిన్నది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు. మిగతా అగ్రకులాలు ఇవాళ సిపిఎంలు ఉన్న వాళ్ళంతా ఎమ్మెల్యేలు అయ్యారు. వాళ్ళు వేల కోట్ల ఆస్తులు సంపాదించారు. కాబట్టి ఇక్కడ తప్పిదాలు మనం ఆ రోజు తప్పిదాలు చేశారు. సో ఇప్పుడు కన్నా గద్దర్ అభిమానులు కూడా ఆలోచన చేసి రాజకీయాల గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే గద్దర్ అన్నది మనం కోల్పోయినాం కాబట్టి ఆయన మేధస్తుని మనం వాడుకుంటే బాగుంటుందని నా ఒక సూచన. ఈ కమ్యూనిస్ట్ పార్టీ వల్ల పేద వర్గాలకి ఏమైనా లాభాలు ఉన్నాయా? ఏం లేదు. ఎందుకంటే మన పేద వర్గాలు ఎప్పుడైనా కావచ్చు నిజమైన పోరాటం చేశారు కాబట్టి దాంట్లో ఉన్న అగ్రకులాలన్నీ కూడా ఆధిపత్యంగా దాన్ని వాడుకున్నారు తప్ప పేదవాళ్ళకి ఏం చేయలేరు వాళ్ళు కూడా.